హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాధాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నానండి. మేము శ్రీనగర్ వెళ్ళామండి, అందుకోసమే నేను వీడియో పెట్టలేకపోయాను. మీకు షార్ట్లో నేను చూసిన ప్లేస్లో షార్ట్లో నా పిక్స్ పెట్టానండి. నేను నా యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. నేను ముందుగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీనగర్ ఎయిర్పోర్ట్ వెళ్ళామండి. అక్కడ శ్రీనగర్లో దాల్ లేక్, మొదటిగా దాల్ లేక్ ప్లేస్కి వెళ్ళామండి. దాల్ లేక్ ప్లేస్లో 2 days 2 nights ఉన్నామండి మేము అక్కడ. ముందుగా మేము దాల్ లేక్లో నైట్ స్టే చేసిన తర్వాత మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ వచ్చి పోహా, ఇంకా ఎగ్, ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అండి. నాకు అంతగా నచ్చలేదు దాల్ లేక్లో బ్రేక్ఫాస్ట్, కానీ మేము ఆ రోజు మార్నింగ్ షికారా బోట్ రైడ్కి వెళ్ళాం. షికారా బోట్ రైడ్ అయితే చాలా బాగుందండి. ఫ్లోటింగ్ బోట్, మొత్తం షాపింగ్ మొత్తం దాంట్లోనేనండి. ఏవి కావాలన్నా, జ్యువెలరీ కావాలన్నా, క్లోత్స్ కావాలన్నా, షాల్వాస్ కావాలన్నా అన్నీ అక్కడే దొరుకుతాయండి. అన్నీ ఒక్కొక్కటిగా షాపులు ఉన్నాయి. అన్ని వుడ్ హౌసెస్ అనండి. ఆ వుడ్ హౌసెస్ మధ్యలో మేము ఎంత బాగుందో తెలుసా అండి, నాకైతే థ్రిల్ అనిపించింది. ఇంకా అక్కడ దాల్ లేక్లో మనకి ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ కూడా ఉందండి అక్కడ. ఇంకా మనకి అక్కడ 2 hours నేను థ్రిల్ అయ్యానండి. 2 hours ఎక్కడ చూసినా అండి గ్లేషియర్ వాటర్ అండి. ఎంత బాగుందంటే వెదరు. మనకి సన్సెట్ మనకి నైట్ 8 o'clock అవుతుంది. సన్ రైజ్ మార్నింగ్ 4 o'clockకి సన్ రైజ్, సన్సెట్ వచ్చి 8 o'clockకి. మన లెక్క లేదండి అక్కడ. ఎంత వెదర్ కూడా చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడే వర్షము, అప్పుడప్పుడే ఎండ, అప్పుడే మంచు. చాలా బాగుందండి వెదర్ మాత్రము. ఎక్కడ చూసినా పచ్చని పచ్చిక, మనకి పెద్ద పెద్ద మౌంటైన్స్, పెద్ద పెద్ద ట్రీస్ అండి. ఆ ట్రీస్ అయితే చాలా బాగున్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. శ్రీనగర్ నుంచి మేము జమ్మూ వరకు నేను ట్రావెలింగ్ చేశానండి. ముందుగా నేను శ్రీనగర్లో దాల్ లేక్ అయిన తర్వాత శంకరాచార్య టెంపుల్ కూడా వెళ్ళామండి. తర్వాత మొఘల్ గార్డెన్స్ వెళ్ళాము. మొఘల్ గార్డెన్స్ చాలా బ్యూటిఫుల్ పార్క్ అండి. మొత్తం రోజెసే అంతా చాలా బాగుంది. మొఘల్ గార్డెన్ కూడా. మేము అక్కడి నుంచి దూద్పత్రి వెళ్ళామండి. దూద్పత్రి వెళ్ళిన తర్వాత అక్కడ అయితే వ్యూ పాయింట్ అయితే ఆసమ్ ఉందండి. అక్కడి నుంచి మనకైతే కార్ అన్నా గోడా రైడ్ అన్నా వెళ్ళాలండి. మనం నడుచుకుంటూ వెళ్ళలేము. అక్కడ ఒక 1/2 hour పట్టిందండి వెళ్ళడానికి. దూద్పత్రి చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడి నుంచి మేము పెహల్గాం వెళ్ళామండి. పెహల్గాంలో బేతాబ్ వ్యాలీ, మామలేశ్వర్ టెంపుల్, ఆరు వ్యాలీ వెళ్ళాము. ఇంకా ఫుడ్ మాత్రం చాలా బాగుందండి అక్కడ, కానీ వితౌట్ స్పైస్ అండి. ఫుడ్ మనకి ఏది కావాలన్నా, మనకి పరోటా, చపాతీ, పూరి ఇదేనండి. దాల్చా ఇదే తప్ప ఇంకేం దొరకదండి మనకి అక్కడ. తర్వాత శ్రీనగర్ నుంచి అయిపోయింది కదా, పెహల్గాం కూడా అయిపోయింది. గుల్మార్గ్ వచ్చామండి. గుల్మార్గ్ దగ్గర గండోలా రైడ్ చేసాము. phase 1కి వెళ్ళామండి. phase 2కి మేము వెళ్ళలేదు. phase 2కి చాలా స్నో కూడా ఉంటుందంట, నేను వెళ్ళలేదండి. తర్వాత సోన్మార్గ్ వచ్చాము. సోన్మార్గ్ నుంచి 0 point, ఇంకా జోజిలా వ్యూ పాయింట్, లే లడాక్ బోర్డర్ చూసాము. పట్నీటాప్ వెళ్ళాం. తర్వాత పట్నీటాప్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. కేబుల్ రైడ్ అక్కడ కూడా 2 days, అన్ని 2 days స్టే చేసామండి. పట్నీటాప్ దగ్గర అయితే వ్యూ అయితే చాలా బాగుంది, చాలా నచ్చింది. కానీ మేము కేబుల్ కార్ రైడింగ్కి వెళ్ళలేదు. ఎక్కడ చూసినా 0 point అయితే చాలా బాగా నచ్చిందండి నాకైతే. కానీ -degrees ఉందండి. కాళ్ళు చేతులు అన్నీ చాలా వణికిపోయాయి. ఇంకా చాలా ఎంజాయ్ చేసామండి మేమైతే. తర్వాత మేము ఇంకా మధ్యలో టన్నల్స్ కూడా వచ్చినాయండి. ఆ జమ్మూ కాట్రా జమ్మూ వచ్చాము. జమ్మూలో ఫుడ్ బాగాలేదండి. మేము వైష్ణవదేవి టెంపుల్, మాకు హెలికాప్టర్ దొరకలేదు, ఇంకా రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మాకు కూడా ఫ్లైట్ టైం అవుతుందని చెప్పి మేము స్కిప్ చేసేసాము. ఇంకా నెక్స్ట్ టైం చేసుకుందాంలే అని వైష్ణవదేవి టెంపుల్. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ వ్యూ పాయింట్స్ అయితే ఎంత హాసం ఉన్నాయో మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఎక్స్పీరియన్స్ కోసం నేను చెప్పాను. ఫుడ్ మాత్రం స్పైసీ దొరకదు. ఎక్కడైనా మనం బార్గెనింగ్ చేయాలి, వాళ్ళని నమ్మొద్దు. మోసం అయితే చాలా మోసాలు ఉన్నాయండి. మీరు కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి. మంచి డ్రైవర్లను చూసుకొని మంచిగా వెళ్ళాలండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.